సంక్షిప్త మహాభారతం 7వ భాగం. సైంధవ పరాభవం. అరణ్యవాసం 10 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు పాండవులు ద్వైతవనాన్ని వదిలిపెట్టి కామ్యకవనానికి వచ్చి అక్కడ తృణబిందు ఆశ్రమంలో కాలం గడుపుతూ ఉండగా 11వ సంవత్సరం కూడా గడిచిపోయింది. అప్పుడు కృష్ణ ద్వైపాయన మునీంద్రుడు అంటే వ్యాసుడు వాళ్ళను చూడటానికి వచ్చి ధర్మరాజుకు ధర్మోపదేశాలు చేసి వెళ్ళాడు. ఒక రోజున పాండవులంతా వేటకు వెళ్ళారు. ఆశ్రమంలో ద్రౌపది, దౌమ్యుల వారు ఉన్నారు. పాండవులకు కౌరవులకు చెల్లెలైన దుస్సల యొక్క భర్త జయద్రథుండు తోటి రాజుతో కలిసి సాల్వకన్యను వరించాలని ఆ త్రోవనే పోతున్నాడు. వాడు సింధు సవ్విరాధిపుడై ఉండటం వల్ల వాణ్ణి సైంధవుడని కూడా వ్యవహరించేవారు. వారు పోతూ పోతూ ఆశ్రమ ద్వారం దగ్గర నిలిచి ఉన్న ద్రౌపదిని చూసి మోహించాడు. ఆ పతివ్రత యొక్క వివరాలన్నీ తెలిసి ఉండి కూడా దుర్మదంతో ఆవిడ దగ్గరకొచ్చి, రాజ్యం కోల్పోయి నానా యాతనలు అనుభవిస్తూ ఉన్న పాండవుల వల్ల నువ్వేమి సుఖపడగలవు? ఆడవాళ్ళు దరిద్రుల్ని కోరుకోరు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని రాజ్యసుఖాలు అనుభవించు అన్నాడు. అప్పుడు ఆమె సైంధవుణ్ణి కోపంగా చూసి పాండవుల యొక్క విక్రమాన్ని గురించి చెప్పి భయపెట్టి, కాలం మూడినప్పుడే తేలు గర్భం ధరించే విధంగా నీకు కాలం మూడింది కాబట్టే దుశ్శీలంతో నా వెనకే వచ్చావు. ఇది నీ వినాశనానికి చిహ్నం అంది. ఆ పాపాత్ముడు ఆ పవిత్ర చరిత్రను పట్టుకొని తన రథం మీద సపరివారంగా వెళ్ళిపోయాడు. దౌమ్యుడు చేసేది లేక అతని వెనకనే అరుస్తూ పోతున్నాడు. పాండవులు ఆశ్రమానికి తిరిగి వచ్చి పరిచారిక వల్ల సైంధవుణ్ణి దుర్నయం విని కోపంతో తోక తొక్కిన తాచువలే వెంటనే యుద్ధ సన్నద్ధులై వెళ్ళి ఆ సైంధవుణ్ణి ముట్టడించారు. అతని యోధులతో తలపడి చీకట్లు కమ్మినట్లు బాణాలు ప్రయోగించారు. సైంధవుడు తన సైన్యాన్ని పురికొల్పి పాండవుల్ని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో అనేక త్రిగత్త సింధు సవ్వీర వీరులు మరణించారు. భీముడు తన గదను గిరగిరా తిప్పుతూ శత్రువుల యొక్క రథ, గజ, తురంగ పదాతుల పనిపడుతూ ఉన్నాడు. గాంధీవ బాణాగ్ని వల్ల సవ్వీర సైన్యమనే అడవి అంతా ఒక్కమారు నీరు కారిపోయింది. సైన్యాలు ఆ విధంగా అయిపోవటం చూసిన సైంధవుడు భయపడి ద్రౌపదిని దిగబిడిచి రథం తోలుకొని వెళ్ళిపోతున్నాడు. భీముడు అప్పుడు అన్నతో అతనిని ద్రౌపది, ధౌమ్య, నకల సహదేవులతో ఆశ్రమానికి పోయేటట్లును తాను సైంధవుని వధించి వచ్చేటట్లును చెప్పగా, ఆ అజాతశత్రువైన ధర్మరాజు దుస్సల ముఖం చూచైనా మనం వాడిని చంపకూడదు అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు భీమార్జునులు సైంధవుణ్ణి తరుముకొని వెళ్ళాడు. అర్జునుడు తన వాడి బాణాలతో ఆ జయద్రథుని గుర్రాల్ని చంపేశాడు. సైంధవుడు దానికి కంగారు పడిపోయి ధనుర్బాణాలు వదిలిపెట్టి పారిపోతున్నాడు. భీముడప్పుడు వాణ్ణి పట్టుకుని నేల మీద పడదోసి పిడికిళ్లతో పొడవడం మొదలుపెట్టాడు. అర్జునుడు ధర్మరాజు చెప్పిన మాటలు తలుచుకొని భీముణ్ణి వారించి సైంధవుడి తలగొరిగి రాజవేషాన్ని పాడు చేసి రథానికి పెడరెక్కలు విరిచికట్టి ధర్మరాజు దగ్గరికి తీసుకునొచ్చాడు. ధర్మరాజు సైంధవుణ్ణి చూసి ఇక మీదట ఇటువంటి తెలివి తక్కువ పనులు చేయొద్దని బుద్ధి చెప్పి వదిలిపెట్టాడు. సైంధవుడు తనకు జరిగిన అవమానానికి ఎంతో బాధపడి పాండవుల్ని జయించాలనే ఉద్దేశంతో శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. వాడి తపస్సుకు సంతసించి శివుడు మెచ్చుకొని వాడికి దర్శనమిచ్చి, దేవతలైన పాండవుల్ని జయించలేరు, కృష్ణ సహాయం ఉన్న అర్జునుడిని జయించటం అసలే సాధ్యం కాదు, అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని నువ్వు ఒక్కరోజు పోరులో గెలవగలవని చెప్పి అదృశ్యమయ్యాడు. సైంధవుడు తన దేశం చేరుకున్నాడు. పాండవుల దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చి ఉచిత సత్కారాలు విశ్రమించి ఉండగా యుధిష్ఠరుడు సైంధవుడి యొక్క కృత్యాన్ని చెప్పి, ద్రౌపది యొక్క దుఃఖాన్ని చూడలేక నా వంటి వాడెవరైనా ఏ కాలంలోనైనా ఉన్నాడా అని అడిగాడు. అందుకు మార్కండేయుల వారు శ్రీరామచంద్ర భగవానుని చరిత్ర వివరించసాగారు. రామకథ. అయోధ్య నగరాన్ని త్రేతాయుగంలో దశరథుడు అనే సూర్యవంశపు రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 పట్టపురాణులున్నారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ దశరథ మహారాజుకి సంతానం కలగలేదు. అప్పుడు ఆ మహారాజు తన గురువైన వశిష్ఠ మహర్షి సలహా మేరకు పుత్రకామేష్టి చేశాడు.
అప్పుడు యజ్ఞపురుషుడు సంతోషించి పాయసం ఇచ్చి వెళ్ళాడు. ఆ పాయసాన్ని పట్టపురాణులు భక్తితో సేవించారు. పాయస ప్రభావం వల్ల కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. సుమిత్రకు కౌసల్య ఇచ్చిన పాయసభాగ ప్రభావం వల్ల లక్ష్మణుడు పుట్టాడు. ఆ కారణం చేత రామలక్ష్మణుల అన్యోన్యత హెచ్చుగా ఉండేది. రామలక్ష్మణులు బాల్యంలోనే విశ్వామిత్రుడు వచ్చి రాక్షస బాధ నివారించుకోవటం కోసం ఆ బాలుడు ఇద్దరిని తనతో పంపించమని దశరథుడిని అడిగాడు. దశరథుడు వారి మాటకు ఎదురు చెప్పలేక తన బిడ్డల్ని పంపించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంటబెట్టుకుని తీసుకుని పోతూ విలువిద్య నేర్పి అతి బలాలనే దివ్యాస్త్రాల్ని ప్రసాదించాడు. తర్వాత వారిని మారీచ, సుబాహువు వచ్చే తావుకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ఆ బాలులు ఆ రాక్షసులతో పోరి చంపారు. తర్వాత పర్వత గుహవలే నోరు తెరుచుకొని వాళ్లను మింగుతానంటూ తాటకి వచ్చింది. ఆమెను కూడా చంపమని విశ్వామిత్రుడు చెప్పాడు. స్త్రీ అని అనుకోకుండా రాముడు తాటకిని చంపాడు. తర్వాత రామలక్ష్మణుల్ని వనవాటికల ఋష్యాశ్రమం నుండి తీసుకొని పోయాడు. దారిలో ఒక రాయి రాముని పాదం సోకగానే నాతిగా మారి రామునికి నమస్కరించి వెళ్ళింది. ఆమె వృత్తాంతం అంతా వాళ్లకు చెబుతూ మిథిలా నగరానికి తీసుకుని పోయాడు. మిథిలా రాజ్యాధిపతి అయిన జనక మహారాజు తన ఇంటిలో ఉన్న శివధనుస్సును ఎక్కుపెట్టగలవానికి తన కూతురైన సీతనిచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరాన్ని ప్రకటించాడు. అనేక మంది రాజకుమారులు బాణాన్ని ఎక్కుపెట్టాలని ప్రయత్నించారు. అయోధ్య నగర రాజైన దశరథ మహారాజు కుమారుడైన రాముని చేతిలో ఆ బాణం విరిగిపోయింది. జనకుడు సంతోషంతో సీతను రామునికిచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి అయిన తర్వాత అయోధ్యకు పోతూ ఉంటే పరశురాముడు అడ్డుకున్నాడు. పరశురాముడికి గర్వభంగం అవ్వగానే అతడు మహానుభావుడని ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. పరశురాముని తేజస్సు రాముని శరీరంలో కలిసిపోయింది. రాముణ్ణి యువరాజును చేయటానికి దశరథుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. వశిష్ఠుడు ముహూర్తం పెట్టాడు. ఈ సంగతులు కైకతో చెప్పటానికి దశరథుడు వెళ్ళాడు. కైక రాముణ్ణి 14 ఏండ్లు వనవాసం పంపించమని తన కొడుకైన భరతుడికి పట్టం కట్టమని కోరింది. కైకకు 2 వరాలిస్తానని పూర్వం మాట ఇచ్చి ఉండటం వల్ల మారు మాట్లాడలేక దుఃఖంతో కృంగిపోయాడు. రాముడు తనకొచ్చిన భంగపాటుకు చింతపడలేదు. కైక దర్శనం చేసుకుని తన తండ్రి మాట నిలబెడతానని మునివేషం ధరించి వనవాసానికి బయలుదేరాడు. అతనితో సీత, లక్ష్మణుడు కూడా బయలుదేరి వెళ్ళారు. గంగానదిని గుహుడనే భక్తుడు దాటించాడు. వీరు చిత్రకూటం చేరుకునేసరికి భరతుడు వచ్చి మరలా వెనుకకు తిరిగి వచ్చి రాజ్యం తీసుకోమని వేడుకున్నాడు. కానీ రాముడు తండ్రి మాట తప్పకూడదని చెప్పి భరతుడిని రాజ్యం పాలిస్తూ ఉండమని పంపించేశాడు. సీత, రామ, లక్ష్మణులు చిత్రకూటం నుంచి అత్రి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అనసూయ సీతకు సతీ ధర్మాలు నేర్పింది. ఆ ఆశ్రమాన్ని నుంచి వస్తూ మార్గానికి అడ్డుగా ఉన్న విరాధుడు అనే రాక్షసుణ్ణి రామలక్ష్మణులు చంపారు. తర్వాత సుతీక్ష్ణుడు అనే మునిని, ఇతర మునుల్ని దర్శించి అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్ళుండి అగస్త్యుడు చెప్పిన పంచవటికి వచ్చి పర్ణశాల నిర్మించుకొని కాలం గడుపుతున్నారు. పంచవటంలో లక్ష్మణుడు పండ్లు కోస్తూ చూడక పొదరింటిలో ఉన్న శూర్పణ యొక్క కొడుకును చంపాడు. తన కుమారుణ్ణి చంపిన వాళ్ళను వెతుకుతూ వచ్చి రాముణ్ణి చూసి మోహించింది. రాముడు వేళాకోళంగా లక్ష్మణుణ్ణి కోరమన్నాడు. లక్ష్మణుడు నిరాకరించాడు. ఇదంతా చూస్తున్న సీత నవ్వింది. శూర్పణఖకు కోపం వచ్చి సీతను మృంగబోయింది. అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి తరిమేశాడు. ఆమె తన గోడు కర దూషణాదులతో చెప్పుకుంది. వాళ్ళంతా దండెత్తి రామలక్ష్మణుల మీదికి వచ్చారు. రామలక్ష్మణులు కరదూషణ మిగిలిన వారిని సంహరించారు. ఈ సంగతి లంకకు రాజైన రావణునికి తెలిసింది. శూర్పణఖ పరులు తన్ను అవమానం చేసినట్లు చెప్పి ఏడ్చింది. నరులు సీత అందచందాలు వర్ణించి ఆమెను తీసుకుని రమ్మని ప్రోత్సహించింది. రావణుడు మారీచుని సహాయంతో కార్యసాధనకు పన్నాగం పన్నాడు. మారీచుడు బంగారు లేడివలే అయ్యి సీత ముందు గంతులు వేశాడు. ఆమె ఆ లేడిని పట్టి తన కిమ్మని భర్తను కోరింది. శ్రీరామచంద్రుడు ఆ లేడిని తరుముకుంటూ వెళ్ళాడు.
రాముని బాణం దెబ్బతిన్న మారీచుడు చస్తూ గట్టిగా హా సీత, హా లక్ష్మణ అంటూ అరిచాడు. రాముడు ప్రమాదంలో ఉన్నాడని లక్ష్మణుడు వెళ్ళాడు. ఆ సమయంలో రావణుడు యతి రూపంలో వచ్చి సీతను ఎత్తుకొని పోయాడు. రామలక్ష్మణులు పర్ణశాలకు తిరిగి వచ్చి సీత జాడ తెలియక దుఃఖించి ఆమెను వెదుకుతూ బయలుదేరారు. జటాయువు కనిపించి సీతను రావణుడు ఎత్తుకొని పోయాడని చెప్పి ప్రాణాలు వదిలిపెట్టాడు. తమ తండ్రికి స్నేహితుడైన ఆ పక్షికి రామలక్ష్మణులు అన్ని కార్యాలు చేశారు. అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా వికృత రూపం గల కబంధుడు అనే రాక్షసుడు వీరిని మింగబోయాడు. వీరు వారిని చంపగా శాప విమోచనం పొందిన కబంధుడు లేచి రామునికి నమస్కరించి తన కథ అంతా చెప్పి వారు సీతను వెదుకుటకు పోతున్నారని తెలుసుకొని కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుని స్నేహం చేస్తే అతడు మీకు సహాయం చేస్తాడని చెప్పాడు. రామలక్ష్మణులు పంపా తీరం చేరుకున్నారు. సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు వీరిని చూచి నమస్కరించి వీరి వృత్తాంతం అది సుగ్రీవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. సుగ్రీవుడు తనకు దొరికిన నగల మూట రామునికి చూపించాడు. ఆ నగలు సీతవని గుర్తించి రాముడు దుఃఖించాడు. సుగ్రీవుడు తన అన్నయ్య అయిన వాలిని గురించి చెప్పి వాడిని దండించమని కోరాడు. రాముడు ఉపాయం చేత వాలిని చంపి సుగ్రీవునకు పట్టాభిషేకం చేసి వానరసేనతో సముద్రానికి వారధి కట్టి లంకకు చేరుకుని రావణుణ్ణి చంపి విభీషణుడికి రాజ్యమిచ్చి సీతను తీసుకుని అయోధ్య చేరుకున్నాడు అని రామాయణ కథను చెప్పి ధర్మరాజు దుఃఖానికి ఉపశమనం కలిగించాడు. తర్వాత పుణ్యవతి అయిన సావిత్రీదేవి చరిత్ర చెప్పి ఆ మద్రరాజు కుమార్తెయగు సావిత్రి వలనే ద్రుపదరాజ పుత్రియును సాధ్వి అయ్యి ఉండటం వల్ల పుట్టినింటికి మెట్టినింటికి పేరు తేగలదని ఓదార్చి వెళ్ళాడు. కర్ణుని దానవ్రతం. పాండవులు 12వ ఏట వనంలో ఉండగా వాళ్లకు మేలు చెయ్యాలని దేవేంద్రుడు కర్ణుని కవచకుండాలాలు హరించాలని అనుకున్నాడు. సూర్యునికి ఆ విషయం తెలిసి వానిని దానం చేస్తే తన కొడుకైన కర్ణుడు శత్రువులతో భంగపడతాడని అనుకుని బ్రాహ్మణ వేషంలో కర్ణుని దగ్గరికి వచ్చి నువ్వు బ్రాహ్మణులు ఏది అడిగినా ఇస్తావని తెలిసి పాండవులకు ఉపకారం చేయాలని దేవేంద్రుడు నీ కవచకుండలాలు అడగటానికి వస్తున్నాడు. వాటిని ఇవ్వకు. ఆ విశేష వస్తువులు అమృతంతో సమానమైనవి. అవి ఉన్నట్లయితే నిన్నెవ్వరూ చంపలేరు. మోసపోతావని రహస్యాన్ని ముందుగా నీకు చెప్తున్నాను. ఇంద్రునికి ఏవైనా ఇచ్చి సంతోషపెట్టు. నేను నీ తండ్రినైన భాస్కరుణ్ణి. నీ మీద ఉన్న ప్రేమ వల్ల ఈ విషయం చెప్తున్నాను అన్నాడు. కర్ణుడు సూర్యునికి మొక్కి తనకేమైనా సరే తాను పట్టిన జన్మవ్రతాన్ని విడిచిపెట్టడం యుక్తం కాదనియు నింద పొంది బ్రతకటం కంటే చావటం మంచిదని వ్రతభంగం కావించుకోలేనని చెప్పాడు. సూర్యుడు అప్పుడు విధివ్రాత తప్పటం సాధ్యం కాదని బాధపడి ఇంద్రుని దగ్గరున్న శక్తి అనే ఆయుధాన్ని పుచ్చుకొని కవచకుండలాలు ఇమ్మని చెప్పి మాయమయ్యాడు. అడిగిన వారికి లేదనకుండగా దానధర్మాలు చేస్తూ ఉండటం వల్ల కర్ణుడికి దానకర్ణుడు అనే ప్రఖ్యాతి సిద్ధించింది. దానవ్రతం నిర్విఘ్నంగా సాగిపోతోంది. ఒకనాడు కర్ణుడు బ్రాహ్మణో ప్రాప్తి చేస్తుండగా అనేక మంది విప్రులకు కోరినంత ధనమిస్తున్నాడు. అదే సమయంలో ఇంద్రుడు అతని దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచ కుండలాలు ఇమ్మని కోరుకున్నాడు. ఆ సూతపుత్రుడు వాటిని ఇవ్వటానికి ఇష్టపడక ఆ కళ్ళపారునికి వేరే వస్తువులేవైనా కోరుకోమని అర్థించాడు. అతడు అందులకు అంగీకరించకుండగా వాటినే తిరిగి కోరుకున్నాడు. అప్పుడు రాధేయుడు నవ్వుతూ అయ్యా, నువ్వు దేవేంద్రుడవని నాకు తెలుసు. స్వర్గాధిపతియే నన్ను యాచించడానికి వచ్చాడంటే నా జీవితంలో ఇంతకన్నా ఉదాత్తమైన దినం ఉండదు. అందరికీ వరాలు ఇచ్చే నువ్వు నన్ను యాచించటం బాగుండదు. నువ్వు అడిగిన దానిని నేను కాదంటే నా వ్రత నియమం తప్పినవాడినవుతాను. నువ్వు కోరుకున్న ప్రకారమే నా కవచకుండలాలు ఇస్తాను. అయితే నాదొక చిన్న కోరిక ఉంది. నా కవచకుండలాలు నీకు ఇచ్చే ముందు నీ శక్తి ఆయుధాన్ని నాకిచ్చి తర్వాత నా కవచకుండలాలు తీసుకోవటం మంచిది అన్నాడు. మహేంద్రుడు నా శక్తి మహిమ విను. అది శత్రువుల్ని చంపి చేతికి వస్తూ ఉంటుంది. ఆ ఘోర సాధనంతో నేను పెక్కు దైత్యమూకలని అడ్డగించాను. కానీ దానిని నీకు ఆ విధంగా ఇవ్వటానికి వీలు లేదు. నువ్వు దానితో నీకత్యంత శత్రువైన కడిది వీరుని ఒక్కడిని మాత్రం చంపి వెంటనే నన్ను చేరుకుంటుంది అని చెప్పి శక్తాయుధాన్ని ఇచ్చి కవచకుండలాలు దానం పట్టి అమరపురికి చేరుకున్నాడు.
కర్ణుడు ఆ విధంగా తనకు సహజంగా పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు దానం చేసిన వార్త విని కౌరవులంతా ఎంతగానో దుఃఖించారు. వనవాసం చేస్తూ ఉన్న పాండవులు విని ఎంతో సంతోషించారు. కర్ణుడి ప్రతిజ్ఞ విని నిద్రలేని దినాలు గడుపుతూ ఉన్న ధర్మరాజు మనసుకు ఊరట కలిగింది. కర్ణుని వల్ల ఇంకా భయం లేదనుకున్నాడు. యక్ష ప్రశ్నలు. పాండవులకు వనవాసకాలం ఇంకా ఎంతో లేదు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు యుధిష్ఠిరుని దగ్గరకు పరుగు పరుగున వచ్చి తన అరణిని ఒక హరిణం తన కొమ్ములతో తగిలించుకొని పోయిందని, తనకు కర్మలోపం కాకుండా ఉండేందుకు దానిని తెచ్చిమ్మని కోరాడు. ఆ యమనందనుడు విల్లమ్ములా క్షణంలో తీసుకొని జాగు చేయకుండా తన సోదరులతో పాటు ఆ లేడి వెళ్ళిన దిక్కుగా వెళ్ళి దానిని తరిమాడు. దాని మీద బాణాలు వేశారు, కానీ అది మాయమైపోయింది. అన్నదమ్ములంతా దానికెంతో బాధపడి ఎక్కువ శ్రమపడి ఉండటం వల్ల ఆ అడవిలో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు. ధర్మరాజు నకులుణ్ణి చూసి, తమ్ముడా, నీ సోదరులు దాహంతో బాధపడుతున్నారు. దగ్గరలో ఏదైనా చెరువుందేమో చూసి మంచి తీర్థం తీసుకునిరా అని పంపించాడు. నకులుడు అతి త్వరితంగా వెళ్ళి ఒక రమణీయ కమలాకారాన్ని చూచి నీరు తావబోయాడు. అంతలో ఒక అశరీరవాణి నకులుని వారిస్తూ, అయ్యా ఆగు, ఈ చెరువు నాది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కానీ నీకు నీరు తాగే అర్హత రాదు అన్నాడు. నకులుడు ఆ మాటలు లెక్క చేయకుండా చెరువులో దిగి మంచినీళ్లు త్రావి మత్తెక్కి నేల మీద పడిపోయాడు. నకులుడు వెళ్ళి ఎంతకు రాకపోవటం చూసి కారణమేమిటో అర్థం కాక ధర్మరాజు సహదేవుణ్ణి సమీపించాడు. సహదేవుడు కూడా అశరీరభూతం మాటలు లెక్క చేయకుండా నీరు త్రాగి మైకం వచ్చి నేల మీద పడిపోయాడు. అదేవిధంగా ధర్మరాజు చేత పంపించబడి భీమార్జునులు కూడా పడిపోయారు. ధర్మరాజు తన తమ్ముళ్ళు తిరిగి రావనందున విచారించి వాళ్లను వెతుక్కుంటూ ఆ సరోవరం దగ్గరకు చేరుకుని అక్కడ చేష్టలుడిగి పడి ఉన్న తన తమ్ముళ్ళు నలుగురిని చూసి ఆశ్చర్యం, విచారం పొంది, వీళ్ళు ఇతరులతో పోలినట్లు లేదు, అక్కడికి ఇతరులు వచ్చిన జాడ కూడా లేదు, వీళ్ళంతా ఈ విధంగా అయిపోవటానికి కారణం ఏమిటి? కౌరవులు ఏమైనా కుట్ర పన్ని వంచారా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అశరీరవాణి ధర్మరాజుతో, అయ్యా, నేనొక కొంగను, ఈ కొలను నాది. నీ తమ్ముళ్ళు నా మాటను లెక్క చేయకుండగా ఇందులో జలం స్వీకరించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నువ్వు కూడా వాళ్ల వలె సాహసించకుండా నేను అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పినట్లయితే నీరు సేవించవచ్చు అంది. అప్పుడు ధర్మనందనుడు, అయ్యా, నువ్వు బకరూపంతో ఉన్న దేవతా స్వరూపుడవని అనుకుంటున్నాను. లేకపోయినట్లయితే పర్వతాకారులను ప్రతాపవంతులను అయిన నా సోదరుల్ని పడదొచ్చే శక్తి సాధారణపు పులుగుకుండదు. నువ్వెవ్వరివో, ఎందుకు ఈ విధంగా ఉన్నావో నీ విషయమంతా నాకు చెప్పి నా సందేహాన్ని నివృత్తి చెయ్యి అని కోరాడు. అప్పుడా అదృశ్య భూతం ఘోరమైన యక్షరూపంతో ధర్మరాజుకు కనిపించింది. నీ అనుజులు నా అనుమతి లేకుండా ఈ ఉదకాన్ని గ్రోలి మరణించారు. నువ్వు బుద్ధిమంతుడవు. ఏ పని చేయటానికైనా ముందు వెనుకలు ఆలోచించే నేర్పు నీలో ఉంది. అందుచేత నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంది. అఖిల ధర్మవేది అయిన ధర్మరాజు దానికి అంగీకరించాడు. యక్షుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సూర్యుణ్ణి నడిపేది ఏది? బ్రహ్మ ప్రదత్తం. సూర్యుణ్ణి కొలుస్తూ పరివేషించే వారెవరు? సురులు. సూర్యాస్తమయం ఏమిటని ధర్మం. విధి వలన. సూర్యుడికి ఆధారం ఏమిటి? సత్యం. ఏమిటి శ్రోత్రియుడవుతాడు? శృతం వల్ల శ్రోత్రియుడవుతాడు. మహిమ ఏమిటెంగల్గు? అతుల తపంబు వలన. పురుషుడు ఏమిటి సహాయతగుడగును? ధృతి చేత. బుద్ధిమంతుడు ఎట్లగును? బుధసేవ వల్ల. దేవభావము ఎట్లుగలిగెడినది? అధ్యయనం వల్ల. సాధుభావము ఎట్లగును? అధిక వ్రతశీలము నుండి. అసాధుత్వం ఎట్లగును? విశిష్ట వృత్తివీరుడు. మనుషత్వం ఎట్ల కలుగును? మృత్యుభయ సంగతమున. జీవన్మృత్యుడు ఎట్టివాడు? దేవాతిథి పితృ భృత్యాదులకు పెట్టగుండగా తినేవాడు. భూమి కన్నా ఎక్కువైనది ఏది? తల్లి. ఆకాశం కంటే వేగంగా పొడవైనదెవ్వరు? తండ్రి. వాయువు కంటే వేగంగా వ్యాపించేదేమిటి? మనస్సు. గడ్డి కన్నా తరచైనదేది? చింత. నిద్రిస్తూ కనుమూయంది ఏది? చేప.
జన్మించియు చేతనత్వం పొందునది ఏది అండం, రూపముండి కూడా హృదయం లేనిది ఏది రాతి రూపం, వేగంతో నర్తించేది ఏది నది, దారి నడుచువారి బంధువేది సార్థము, రోగికి బంధువెవరు వైద్యుడు, గృహస్థుకు బంధువెవరు మంచి భార్య, ధర్ములకు గురువేది దాక్షిణ్యం, కీర్తికాశ్రయమేది దానం, స్వర్గానికి మార్గమేది సత్యం, సుఖానికి మార్గమేది శీలం, పురుషుడికి ఆత్మయగు వాడెవ్వడు కొడుకు, నరుడికి దైవికమైన చుట్టం ఎవరు మంచి భార్య, నరునకు చైతన్యం దేని నుండి కలుగుతుంది గాలి నుండి, నరునకు దేనిని బూని అనవద్యత పొందుతాడు దానము కాపాడి, గొప్పదైన ధర్మమేది అహింస, ఏది ఎల్లప్పుడూ మాసిపోక పడి ఉంటుంది యోగ కర్మం, దేనిని నిగ్రహించిన ప్రమోద సిద్ధి కలుగుతుంది మనోగర్వం, ఎవ్వరి సాంగత్యం సర్వత్రా వికలం కాకుండా నిలుస్తుంది సుజన సంగతి, లోకంలో దిక్కెవ్వరు సజ్జన బృందం, అన్నోదకాలు ఎట్లు కలుగుతాయి భూమధ్యాకాశాల నుండి, విషమనగానేమి విప్రధనం, శ్రాద్ధవిధి సమయం ఏది విప్రాగమం, సర్వజనప్రియం ఎలా అవుతాడు గర్వం లేకపోవడం వల్ల, శోకరహితుడు ఎలా అవుతాడు కోపాన్ని అణుచుకోవటం వల్ల, అర్థవంతుడు ఎలా అవుతాడు లోభం విడిచిపెట్టుట వల్ల, సుఖీ ఎలా అవుతాడు ఆశను వదలటం వలన, పురుష శబ్దం వాచ్యుడు ఎట్టివాడు సంపూర్ణమైన కీర్తి ఉన్నవాడు, సర్వధని ఎవ్వడు, ప్రియాప్రియాలు సుఖదుఖాలు భూత భావి కార్యాలు సమములుగా ఎంచేవారు సర్వధని అవుతాడు. ఈ విధంగా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పటంతో యక్షుడు ధర్మరాజు యొక్క వివేక చాతుర్యాన్ని మెచ్చుకుని తమ్ములలో ఒకని ప్రాణాలు మాత్రమే వేడుకొమ్మని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములలో మహాబలులైన అనిజ జనార్దులను కోరుకొనకుండగా నకులుణ్ణి బ్రతికించమని ప్రార్థించాడు. యక్షుడు ఆశ్చర్యపడుతూ మహావీరులైన భీమార్జునుల్ని విడిచిపెట్టి నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావని అడిగాడు. ధర్మరాజా ప్రశ్నకు, అయ్యా, నా తండ్రి పాండుభూపతి భార్యలైన కుంతి మాద్రులలో కుంతి కొడుకులు ముగ్గురిలో నేనున్నాను. అందువల్ల పుత్రులిద్దరిలో ఒకడు బ్రతికి ఉండటం ధర్మం అన్నాడు. యక్షపుంగవుడు అతని ధర్మజ్ఞతకు మెచ్చుకొని భీమార్జున నకుల సహదేవుల్ని బ్రతికించి తన నిజరూపం చూపించి, పుత్ర, నేను నీ జనకుడైన ధర్మదేవతను, ఉత్తమ ధార్మికుడవైన నిన్ను చూచిపోవు వేడుకతో వచ్చాను. నీకిష్టమైన వరమడుగు అన్నాడు. ధర్మరాజు అతనికి భక్తితో నమస్కరించి వివిధ భంగులు స్తోత్రం చేసి హరిణాపహృతం అయిన ధరణీషుడు అరణం గురించి కరుణించి ఇమ్మని ప్రార్థించాడు. ఆ దేవుడంతా తాను మృగరూపంలో గొనిపోయిన ఆ యజ్ఞద్రవ్యాన్ని అతనికిచ్చి, పుత్ర, 13వ ఏట అజ్ఞాతవాస కాలంలో మిమ్ములనెవ్వరూ ఎరుంగుకుండే విధంగా వరమిస్తున్నాను అని అంతర్ధానమయ్యాడు. పాండవులు తిరిగి ఆశ్రమానికి చేరుకొని భూసురునకు ఆ కరణిని ఇచ్చి అతనిచే దీవెనలు పొందారు. ఆంధ్ర మహాభారతం విరాట పర్వం. ద్రుపదపుర ప్రవేశం. పాండవులకు అరణ్యవాసం పూర్తి అయింది. ఇక అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇతరులు గుర్తించకుండా రహస్యంగా నడుచుకోవటానికి తగిన వరాన్ని ధర్మదేవత ప్రసాదించియే ఉన్నాడు. తమతో పాటు అడవుల్లో తిరుగుతూ ఉన్న భూసురులతో తమ తలంపు చెప్పారు. వారు కౌంతేయుల్ని దీవించి వెళ్ళారు. వాళ్ళైదుగురు ఇంద్రసేనాది సారథులను రథాలతో ద్వారకకు పరిచారకాదులందరినీ ద్రుపదపురానికి పంపించి వేసి ద్రౌపది ధౌమ్య సహితంగా కొంత దూరం వెళ్ళారు. అజ్ఞాతవాసం మత్స్య దేశాధిపతి అయిన విరాటరాజుపురంలో చెయ్యాలని నిశ్చయించుకొని ఎవరే రూపాలతో కాలక్షేపం చెయ్యాలో నిర్ణయించుకున్నారు. ధర్మరాజు కంకుడనే పేరుతో విరాటుని దగ్గర సన్యాసి అయి ఉండి వేడుకతో జూదాలను రాజకార్య ప్రసంగాలను చేస్తూ రాజు మెప్పు పొందగలనని అన్నాడు. భీముడు వలలుడు అనే పేరుతో వంటవాడుగా కాలక్షేపం చేస్తానన్నాడు. ఊర్వశి శాపాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన సమయం వచ్చిందనుకొని తాను పేడి అయి బృహన్నల అనే పేరుతో రాజకన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడుపుతానన్నాడు అర్జునుడు. నకులుడు తామ్రగ్రంథి అనే పేరుతో
హయశిక్షకుడిగా ఉంటానని, సహదేవుడు తంత్రీపాలుడు అనే పేరుతో గోపాలకుడిగా ఉంటానని నిశ్చయించుకున్నారు. యజ్ఞసేని సైరంధ్రి వేషంలో విరాటుని భార్య అయిన సుదేష్ణ దగ్గర పరిచారికగా మాలిని అనే పేరుతో నాగరికపు పనులతో కాలం గడుపుతానని ద్రౌపది అన్నది. అప్పుడు పాండవులు ధౌమ్యునికి నమస్కరించి తమ అగ్నిహోత్రములు రక్షించమని ప్రార్థించారు. ఆ మహాద్విజుడు వారిని దీవించి సేవా ధర్మాలు ఉపదేశించి జాగ్రత్తగా నడుచుకోనుమని హెచ్చరించాడు. అందరూ అరణ్య మార్గంగా ప్రయాణం చేసి మత్స్యరాజ్యం దగ్గరికి చేరుకున్నారు. ధౌమ్యుడు ఒక పుణ్యాశ్రమమున ఆగిపోయాడు. పాండవులు పాంచాలి సహితంగా గ్రామములు ప్రవేశించకుండగా అడవి తెరవులు పట్టి వెళ్ళారు. చివరికి విరాట నగరానికి చేరువలో ఉన్న అడవిలో తమ శస్త్రాస్త్రాలన్నీ ఒక్క ప్రోగుగా కట్టి ఒక పెద్ద జమ్మి చెట్టు మీద ఎవ్వరికీ కనిపించకుండా ఉండే విధంగా పదిలంగా నిక్షేపించి అక్కడి నుండి విరాటపురం వైపుకు నడిచారు. అజ్ఞాతవాస కాలంలో రహస్యంగా ఉండటం కోసరం వాళ్ళు వరుసగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బలులు అనే పేర్లు పెట్టుకొని అందున్న పుణ్యనదిలో స్నానం చేసి శుచులై నిత్య కర్మానుష్ఠానం చేసుకున్నారు. ధర్మరాజు భక్తితో తన తండ్రి అయిన ధర్మదేవతను తలుచుకుని నమస్కరించాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపడే విధంగా చూస్తున్నంతలోనే అతనికి సన్యాసి రూపం వచ్చింది. ఇతరులకు, ద్రౌపదికి వారు తలంచుకున్న వేషాలకు అపురూపమైన వస్త్రభరణ, వాటికి తగ్గట్టు ఉపకరణాలు తమకు దగ్గరలో ప్రత్యక్షమయ్యాయి. వాటిని తీసుకుని వారు తమ వేషాలు మార్చుకున్నారు. వారు ఒకరి వెనక ఒకరు వెళ్తున్నారు. ధర్మరాజు చంకలో పాచికలు ముడుచుకొని తాను ముందుగా విరాటుడు కొలువున్న చోటికి వెళ్ళాడు. విరాటుడు సభలోనికి వస్తూ ఉన్న యతీశ్వరుణ్ణి చూచి అతడు సార్వభౌమ పదవికి తగినవాడై ఉండి కూడా ఎందుకు విరక్తి పొందాడో అని సభాసదులకు చెప్తూ అతనికి ఎదురేగి తీసుకుని వచ్చి ఉన్నత ఆసనం మీద కూర్చుండజేసి వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. ఆ ధర్మనందనుడా ఆ రాజుతో తాను కంకుడనే పేరుగల ద్విజుణ్ణి అనియు, ధర్మరాజుకు స్నేహితుడని, ధర్మరాజు అధర్మపరుల చేతిలో జూదంలో సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాడని, తాను కూడా అతనితో 1 సంవత్సరం క్షుద్రత్వం ఆచరించగోరి వచ్చానని చెప్పాడు. మత్స్యభూపతి ఆ యతివర్యునితో, మహాత్మా, నువ్వు మత్స్యరాజ్య పదవి తీసుకో, పరిజనులతో నేను నిన్ను కొలుస్తూ ఉంటాను అన్నాడు. హవిష్యం తింటూ భూమి మీద పరుండి వ్రత నియమాలకు కట్టుబడి ఉన్న తనకు రాజ్యంతో పని లేదని ధర్మరాజు చెప్పాడు. విరాటుడు చిట్ట చివరికి కంకుబట్టు చెప్పిన దానికి అంగీకరించి అతని ఇష్టప్రకారమే తనతో ఉండటానికి అంగీకరించాడు. ధర్మరాజు ఆ విధంగా మాననీయ సభ్యుడై విరాటుని కొలువులో ఉండగా భీమార్జున, నకుల, సహదేవులు వేరువేరుగా వచ్చి విరాటరాజుకు మొక్కి తమ తమ పనుల నేర్పరితనాన్ని చెప్పి అతనిని కొలవటానికి వచ్చినట్లు విన్నవించుకున్నారు. రాజు వారి యొక్క రూపాతిశయాలు చూసి ఆశ్చర్యపడి రాజ్యం ఇస్తానని చెప్పినప్పటికీ వాళ్ళు తిరస్కరించటం వల్ల వారు కోరిన పదవులనిచ్చాడు. భీముడు వంటవాడుగా అయ్యాడు. పేడి అయిన క్రీడిని మత్స్యరాజు తన కూతురైన ఉత్తరకు సంగీత, నృత్యాది కళలలో శిక్షణ ఇవ్వటానికి గురువుగా నియమించాడు. నకులుడు తురంగశాలలన్నింటికీ అధిపతి అయి గుర్రాలను చూసుకుంటున్నాడు. గోపవేషంలో ఉన్న సహదేవుడు గోరక్షకులకు అధ్యక్షుడై విరాటరాజు ఆలమందల్ని చూస్తున్నాడు. ద్రుపదరాజు పుత్రిక అయిన ద్రౌపది పరిచారికా వేషంతో విరాట నగరం వచ్చి రాజమార్గం గుండా పోతూ ఉంటే విరాటుని పట్టమహిషి తన మేడ మీద నుండి చూసి ఆశ్చర్యపడి ఆమెను తన పరిచారికల చేత తన దగ్గరకు రప్పించుకుంది. కేకయ రాజపుత్రి అయిన సుధేష్ణ ద్రౌపదీదేవి వివరాలు అడిగింది. ఆమె, అమ్మ, నేను సైరంధ్రి కులంలో పుట్టాను. నా పేరు మాలిని. నేను మొదట కృష్ణుడి భార్య అయిన సత్యభామ వద్ద, తర్వాత ద్రుపదరాజు పుత్రిక దగ్గర ఎంతో గౌరవంగా వారి మన్ననలు పొందుతూ పరిచారికగా పనిచేశాను. నువ్వు మంచిదానివని విన్ని నేను సేవించాలని ఉద్దేశం కలిగి ఇటు వచ్చాను. నన్ను నీచమైన పనులలో నియోగించకుండగా, ఎంగిలికి లోను పరచకుండగా, ఆచారం తప్పకుండగా చూచినట్లయితే
సాధు సజ్జన ప్రియులైన నా భర్తలైన గంధర్వులు 5గురు నీకును నీ రాజ్యానికిని రాజుకును మేలు చేయగలరు. నేను నీకు సంతోషం కలిగే విధంగా పనులు చేయగలను అంది. సుదేష్ణ ప్రీతి పొంది సైరంధ్రిని అంతఃపురంలో ఉంచుకుంది. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.